వెజిటబుల్స్ అన్నీ తీసుకోండి. ఉల్లి, వెల్లుల్లి. సేమ్ టవర్ అయితే పంపించేస్తాను కానీ బట్ ఇప్పుడు నేను హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు దేవి నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనం అయితే ఇస్తారు. సో మరి ఫాస్ట్గా ఎండింగ్కి వచ్చేసాం. ఇంకా ఈ రోజు కాకుండా 2 రోజులు మాత్రం, అది 11 days కాబట్టి ఈరోజు నైవేద్యాలు, పూజ అవన్నీ చకచక చేసేసుకుందాం. ఇంకా లాస్ట్కి వచ్చేసింది. అమ్మకు మనం పెట్టాలనుకున్నవన్నీ పెట్టేసుకోవాలి. ఏమన్నా మిస్ అయిపోతే చివరికి పండగ రోజు అన్నీ చేసి అమ్మవారికి నివేదన చేసేయండి. నేనైతే ఈరోజు అమ్మవారికి కదంబం అంటారు కదా, వెజిటబుల్స్ వేస్ట్ చేస్తారు, అది ప్లస్ రవ్వ కేసరి చేయలేదు ఇప్పటి వరకు స్టార్ట్ చేశాక. సో రవ్వ కేసరి అయితే చేద్దాం అనుకుంటున్నా. స్వీట్ హాట్ పండగ కాబట్టి 3 days. కదంబం చాలా సింపుల్. మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ తీసుకోండి, ఉల్లి, వెల్లుల్లి తప్ప. మిగతావి ఏమన్నా వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, టమాటో, ఇంకా మునక్కాయ, బెండకాయ, వంకాయ అన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర అన్ని వెజిటబుల్స్ అయితే లేవు, కానీ బేసిక్గా నా దగ్గర ఉన్న ఆనపకాయ, క్యారెట్ ఇలాంటివన్నీ వేసి చూపిస్తాను. రెసిపీ మీతో షేర్ చేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యం అనమాట. సో ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా చకచక చేసేసుకుందాం. ముందుగా కదంబం కోసం రైస్, పప్పు కలిపి ఉడకబెట్టుకోవాలి. మీరు 1 glass రైస్ తీసుకుంటే 1/2 glass కందిపప్పు తీసుకోండి. కొంతమంది కందిపప్పు, పెసరపప్పు హాఫ్ తీసుకుంటారు. నేను ఓన్లీ కందిపప్పుతోనే చేస్తాను. సేమ్ సాంబార్ రైస్లా ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు మనం సాంబార్ రైస్ చేసినట్టే. సో ఇంకా దీని తర్వాత ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ పెట్టేసి తర్వాత వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసేసుకుందాం. కొంచెం టైం పడుతుంది. నా దగ్గర అన్ని లేవని చెప్పాను కదా, ఉన్న వాటితోనే చేసేస్తాను. సింపుల్గా చేయాలనుకున్నాను కాబట్టి అది సంగతి. ముందైతే రైస్, పప్పు కడిగి ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తాను. ఫాస్ట్గా ఉడికిపోతే తర్వాత మిగతా పనులు అయితే చేసుకోవచ్చు. ఇంతకీ మీరు పూజ ఎలా చేసుకుంటున్నారని నేను రోజు అడుగుతూ ఉంటాను. మీరు యాజ్ యూజువల్ కామెంట్ చేయరు. ఈ రోజన్నా కొంచెం టైం తీసుకొని నా కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీ నవరాత్రులు ఎలా గడుస్తున్నాయని. నేను నవరాత్రులు ఏమేం చేస్తున్నాను అనేది మీరు డైలీ చూస్తూనే ఉన్నారు రొటీన్ బ్లాగ్స్లో. ఇమీడియట్గా అప్లోడ్ చేస్తున్నాను, డిలే చేయకుండా. సో వీడియోస్లో ఏం నచ్చుతుంది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. కందిపప్పుతో ఈరోజు ఒక అవసరం నాలో ఓపెన్ చేయాలా, ఈరోజు ఓపెన్ చేస్తున్నా. ఫ్రెష్ ప్యాకెట్. ఇంకా మీరు అమ్మకి ఏమైనా నైవేద్యాలు పెట్టుకున్నారు? నిన్న మన వీడియోలో షేర్ చేశాను, చూసారా మీరు? మన లక్ష్మి గారు బొమ్మల కొలువు పెట్టారు. అలా మీరు కూడా ఏమన్నా చేసుకుంటూ ఉంటే నాతో పిక్ షేర్ చేసుకోండి. మన సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ నాకు పంపించేసి డిఎం చేయండి. మన వీడియోస్లో నేను షేర్ చేస్తాను. ఇంకెక్కువ టైం లేదు, చక్కగా పనులు అయితే స్టార్ట్ చేయాలి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మెజర్మెంట్స్ అయితే చెప్పాను కదా, 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ కందిపప్పు అయితే సరిపోతుంది. కందిపప్పు కాబట్టి పెసరపప్పులాగా ఫ్రై చేసుకునే అవసరం లేదు. 2 కలిపి ఇలా నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ కొంచెం ఎక్కువే తీసుకోండి, ఎందుకంటే ఇది ఫుల్ మ్యాష్ చేసేసినట్టు చేసేసి వేయాలి కదా మనం. కాబట్టి కొంచెం మామూలుగా అయితే 1.5 వేసాం కదా, 1.5కి 3 పోస్తాం కదా, 4-4.5 పోసుకోండి. మరీ పాత బియ్యం అనుకోండి కొంచెం మెత్తగా అవ్వవు కదా. సో అలా మెజర్మెంట్ అంతా పోసేసి వాటర్ సరిపడగా మీ బియ్యాన్ని బట్టి ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి లో టు మీడియంలో పెట్టి చక్కగా ఒక 3-4 విజిల్స్ ఇచ్చారంటే మెత్తగా కుక్ అయిపోద్ది. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా వెజిటబుల్స్ కట్ చేసుకొని అది కూడా రెడీ చేసేసుకుంటే సింపుల్గా చేసేసుకోవచ్చు. చెప్తా అన్నాను కదా, ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి నన్ను అయితే మోటివేట్ చేయండి. వీడియో ఇంకా నచ్చితే హై పాయింట్స్ ఇచ్చినా కూడా
వీడియో రీచ్ పెరగడానికి బాగుంటుంది. ఇంకా అవన్నీ రెడీ చేసిన తర్వాత యాజ్ యూజువల్ ముగ్గు పెట్టుకోవడానికి వచ్చేసాం కదా. ముందు ముగ్గుకు వచ్చేస్తే అవన్నీ ఆగిపోతాయి. ఆ ప్రెషర్ కుక్కర్ విజిల్స్ రావడం అలాంటి పనులన్నీ అవుతూ ఉన్నప్పుడు ఈ పని చేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోద్ది. ఇదే ప్లానింగ్. కొంతమందికి ఇలా ప్లాన్ చేసుకోవడం తెలియక, అంటే కొత్తలో లేండి, ఎక్స్పీరియన్స్తో అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్ అయిపోతారు. స్టార్టింగ్లో కొంచెం ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకోవాలని కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. స్లోగా చేసుకుంటూ వెళ్తే మీకే అర్థమైపోద్ది. ఇదేం పెద్ద సబ్జెక్ట్ కాదు. అర్థం చేసుకోపోవడానికి, అర్థం అవ్వడానికి స్లోగా చేస్తూ ఉంటే మనకే పనిలో సులువు తెలిసిపోద్ది. ఒకసారి సులువు తెలిసిందంటే మనమే చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫైనల్గా ఇదైతే ఈరోజు సింపుల్ ముగ్గు. అండ్ వెజిటబుల్స్ కట్ చేస్తాను. నా దగ్గర 3 ఉన్నాయి. టొమాటోస్, క్యారెట్ అండ్ సొరకాయ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మీ దగ్గర టైం ఉండి కుక్ చేసుకోవచ్చు అనుకుంటే మీరు నార్మల్గా కూడా కుక్ చేసుకోవచ్చు. నేను ఈజీగా అయిపోవడం కోసం ప్రెషర్ కుక్కర్ పెడుతున్నాను. మీరైనా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకోండి, చాలా త్వరగా అయిపోద్ది. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మీరు వేసుకోవాలనుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకోండి. తర్వాత పసుపు, ఉప్పు, కారం. నేను ఇక్కడ కారం వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేశాను. వేసి ముక్కలు మునిగేంత కాకపోయినా కొంచెం వాటర్ వేసి ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ ఇచ్చేసారంటే వెజిటబుల్స్ కుక్ అయిపోతాయి. ఇంకా కుక్కర్ని ట్రాన్స్ఫర్ చేసేసి రవ్వ కేసరికి కూడా రెడీ చేస్తున్నా. రవ్వ కేసరి సంగతి మీకు తెలిసిందే కదా, చాలా సింపుల్. ముందుగా ఆవు నెయ్యి తీసుకొని అందులో సరిపడగా రవ్వ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత 1కి 3 వాటర్ పోస్తాను నేను. కొంతమంది 1కి 2 పోస్తారు, అప్పుడు కొంచెం గట్టిగా అయిపోయినట్టు వస్తుంది. మీరు 1కి 3 పోసి కొంచెం మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కుక్ చేశారంటే మంచి సాఫ్ట్ కన్సిస్టెన్సీలో రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వాటర్ వేసి కుక్ చేసేసుకున్న తర్వాత నేనైతే రవ్వ ఎంత తీసుకున్నాను, షుగర్ కానీ బెల్లం కానీ అంతే తీసుకుంటాను ఈక్వల్ క్వాంటిటీలో. మీ షుగర్ మరీ తీగా ఉంది అనుకుంటే షుగర్ కానీ బెల్లం కానీ 1 కప్పుకి 3/4 కప్పు వేసుకోండి, సరిపోద్ది. సింపుల్గా రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. ఇలాచీ పౌడర్ పైనుంచి ఫ్రై చేసిన గీలో రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నారంటే ఎమ్మి రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ ముక్కలు కూడా ఉడికిపోయాయి. వాటిల్లోకి సరిపడగా చింతపండు పులుసు అయితే వేసుకోండి. చింతపండు పులుసు వేసి అలా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్, దాల్ ఉంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసేసి చక్కగా కలుపుకొని మీ కన్సిస్టెన్సీ బాగా దగ్గరగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం ముక్కల్లో వాటర్ తక్కువ వేసాం కదా. ఇప్పుడు పైనుంచి కొంచెం వాటర్ వేసి ఒక్క మరుగు వచ్చిన తర్వాత, అంటే బాయిల్ వస్తుంది కదా, అలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు సాంబార్ మసాలా కొంచెం వేసుకొని మిక్స్ చేసేసుకున్నారంటే రెడీ అయిపోద్ది. ఇప్పుడు దీనికి పైనుంచి మళ్ళీ గీతో తడక అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేను రవ్వ కేసరికి డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాను. చూసారుగా 1కి 3 వేసుకుంటే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ ఆవు నెయ్యిలో ఎండుమిర్చి, పోపు దినుసులన్నీ వేసుకొని ఇలా పైనుంచి తడక పెట్టుకుంటే 2 నైవేద్యాలు రెడీ అయిపోయినాయి. పానకం, వడపప్పు ఎలానో రోజు పెట్టుకుంటున్నాను కాబట్టి అవి కూడా పెట్టేసుకున్నా. ఇంకా పూజ దగ్గరకు అన్నీ రెడీ చేసేసుకొని నేనైతే పూలు అలంకరించేసుకుంటున్నాను. ఈరోజు మా అమ్మాయికి హాలిడేనే కదా, తనైతే రెడీ అవుతుంది. మా వారు ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈ టైంకే. తనకి ఈరోజు దుర్గాష్టమి, యాక్చువల్గా కన్యా పూజ చేస్తారు. ఆ కన్యా పూజ కోసం ఇన్విటేషన్ ఉంది, దానికి వెళ్ళడానికని తనైతే రెడీ అవుతుంది. నేను ఫస్ట్ ముందు పూలు పెట్టేసుకొని దీపారాధన చేసేసుకున్న తర్వాత రెగ్యులర్గా చదువుకోవాల్సినవన్నీ చదివేసుకొని ఆ తర్వాత ఈరోజు అమ్మవారు దుర్గాదేవి కదా, దుర్గాదేవి అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చన చేసుకుంటే ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్టే. ఈసారి అమ్మ దయ వల్ల ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని రోజులు ప్రశాంతంగా చేసుకోగలిగాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు మీ నవరాత్రుల పూజలు ఎలా చేసుకుంటున్నారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. తెలంగాణ వాళ్ళైతే బతుకమ్మ ఆడుతున్నారా లేదా అని కూడా చెప్పండి. ओम सर्वलोकेश्य नमः, ओम सर्वकर्म फलप्रदाय नमः, ओम सर्वतीर्थमये नमः, ओम पुण्याय नमः, ओम देवयोनने नमः, ओम
ఇంకా అలా కుంకుమార్చన అన్నీ అయిపోయాయి. నేను చదువుకోవాల్సినవన్నీ కూర్చొని ప్రశాంతంగా చదివేసుకున్నా. కనకదార కూడా చదువుకున్నాను. ఫైనల్గా అమ్మకైతే హారతి ఇచ్చేస్తున్నాను. మీరు కూడా హారతి తీసేసుకోండి. ఆ లలిత అమ్మవారు దుర్గమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారు అసలు ఎంత నిండుగా ఉంటున్నారంటే రోజు రోజుకి చెప్తున్నాను కదా, చూస్తూ ఉంటే ఏ రోజుకి ఆ రోజు ఈరోజు పూజ చాలా బాగా జరిగిందమ్మా అని చెప్పుకొని ముగించేసిన తర్వాత మళ్ళీ రేపు అలానే అనిపిస్తుంది. రోజు రోజుకి సాటిస్ఫాక్షన్ అయితే పెరిగిపోతూ ఉంది. ఇలా అన్ని నివేదన చేసేసుకొని పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. హాయ్ తల్లి. హలో. ఎక్కడాక ప్రయాణం మేము పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారని తెలుసా? పూజ అయిపోయింది ఇప్పుడే. ఎక్కడ తల్లి? ఇక్కడ అష్టమి రోజు కన్యా పూజ చేస్తారు. మన దగ్గర కూడా చేస్తారులేండి కొంతమంది. దానికోసం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ పిలిచారు. సేమ్ టవర్ అయితే పంపించేస్తాను కానీ బట్ ఇప్పుడు నేనే తీసుకెళ్తున్నా. టవర్ 4 దాకా వెళ్ళాలి దూరం, అందుకని. సో చూసి డ్రాప్ చేసి వచ్చేయడమా, వెయిట్ చేసి తీసుకురావడమా అని చూసి తీసుకొస్తాను. ఇంకేం తల్లి, హాలిడేస్ మొత్తానికి ఇచ్చారు మీ వాళ్ళు. అష్టమి రోజు 3 days ఇచ్చారు, 2 days అని చెప్పి. అలా మా అమ్మాయిని డ్రాప్ చేసి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. దగ్గర 2 గంటలు గట్టిగా పడింది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసింది, లంచ్ అయిపోయింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ప్లే డేట్కి వస్తానని చెప్పారు పిల్లలు. సరే ఫోన్ చేస్తే పంపించమన్నాను. ఈ పాప ఉంది చూసారా, తిను రితు ఫ్రెండ్ అనమాట. ఆ బాబు అయితే వాళ్ళ చిన్న తమ్ముడు. సో వాడు కూడా వచ్చాడు ఆడుకోవడానికి. ఇలా కూర్చొని వీళ్ళైతే వాళ్ళ ఆటల్లో బిజీగా ఉన్నారనమాట. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఈరోజు వర్షం అయితే తగ్గకూడదని డిసైడ్ అయిపోయినట్టుంది. పడుతూనే ఉంది అసలు. వెనకాల వెదర్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. ఫోకస్ 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 ఫోకస్. చూసారా? ఫుల్ క్లౌడీగా గ్రీనరీగా అదిరిపోయింది అసలు. పిల్లలైతే ఆడుకుంటున్నారు చూసారుగా. నేను లంచ్ అయిపోయింది. కొన్ని బట్టలు ఉంటాయి, అవి మడతపెట్టి వాటి ప్లేస్లో చదువుతుంటే ఇటు వచ్చి క్యాజువల్గా చూసే వర్షం పడుతుందా అని పడుతూనే ఉంది. ఇక్కడ మందార మొక్క చూపిస్తే ఎన్ని మొగ్గలు వచ్చాయి చూడండి. అన్ని ఫ్లవర్స్ అయితే భలే ఉంటుంది. ఆ పెద్ద ముద్దగా పూస్తున్నాయి కదా, ఆ చెట్టుకి వచ్చాయి ఇవన్నీ. సో హ్యాపీ. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మొత్తానికి అరౌండ్ 4 o'clock అలా వర్షం తగ్గిపోయింది. ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పూజ ధూపం అన్నీ అయిపోయిన తర్వాత కింద అమ్మవారిని చూడడానికని వెళ్ళాం. ఫైనల్గా మా అమ్మవారు అయితే ఇలా ఉన్నారు. మీరు కూడా అమ్మవారి దర్శనం చేసేసుకోండి. ఇక్కడ బాగా చేస్తారు. రోజు మార్నింగ్ ఈవినింగ్ పూజ, ఆ ప్రసాదం ఇవ్వడం, అవన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ చాలా బాగా చేస్తారు. మేమైతే ఇంకొచ్చేసరికి కొంచెం లేట్ అయింది. మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వచ్చానులేండి. ఇంకొచ్చి దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం మేము. డిన్నర్ అయితే ఈరోజు సింపుల్గా పోహా చేసి కానిచ్చేసాను అనమాట. ఇడ్లీ దోశ బ్యాటర్స్ అయితే లేవు. ఇంక ఉన్న వాటిల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా కొంచెం ఈజీగా టేస్టీగా అయిపోయేది ఇదే అనిపించింది. తిని కూడా చాలా రోజులైంది. సో మంచిగా క్యారెట్, గ్రీన్ చిల్లీస్ అవి వేసి అయితే చేశాను. ఇందులో మీ దగ్గర గ్రీన్ పీస్ ఉంటే ఫ్రెష్ అయినా ఫ్రోజన్ అయినా సరే వేసుకుంటే బాగుంటుంది. పల్లీలు ముందే వేస్తే మెత్తగా అయిపోతాయి కాబట్టి నేను ఫ్రై చేసి పక్కకు తీసుకొని ఫైనల్గా ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అన్నప్పుడైతే వేసుకుంటాను. చాలా క్రంచీగా టేస్టీగా బాగుంటాయి. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా మీకు మార్నింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు. సో ఇదండి నా దుర్గాష్టమి రోజు పూజ. నా రోజు అయితే ఇలా గడిచింది. రేపు మహానవమి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.